టెటనస్ అనే ఒక డిసీజ్ గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టెటనస్ అంటే ఒక డిసీజ్ ఎక్కడ మజిల్స్ చాలా ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది, దాన్ని టెటానస్ అని పిలుస్తారు. ఇది ఒక ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ నుండి ఇది కాజ్ చేస్తుంది. దాని పేరు ఏంటంటే క్లాస్ట్రీడియం టెటానై. క్లాస్ట్రీడియం టెటానై అనే ఆర్గానిజము టెటానస్ని కాజ్ చేస్తుంది. ఇది ఒకటి అనేరోబిక్ ఆర్గానిజం. సో ఎక్కడెక్కడ అనేరోబిక్ కండిషన్స్ ఉంటుందో అక్కడ ఇది గ్రో అవుతుంది. సో మీరు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అట్లంతా అయినప్పుడు ఫుల్ ఎక్కువ కంటామినేట్ ఉంటే మీరు సూచర్ చేసేంత చేయకూడదు, ఎందుకంటే దానికి అనేరోబిక్ ఎన్వైరన్మెంట్ కావాలో అప్పుడు ఎక్కువ గ్రో అవుతుంది. ఇది ఒకటి గ్రామ్ పాజిటివ్ బెసిలై. గ్రామ్ పాజిటివ్ డ్రమ్ స్టిక్ అపియరెన్స్ ఉంటుంది, ఎందుకంటే పైన స్పోర్ ఉంటుంది, మళ్ళీ ఒకటి బెసిలై తర ఉంటుంది. సో డ్రమ్ స్టిక్ అపియరెన్స్ తర మనము స్టెయిన్ చేసినప్పుడు కనిపిస్తుంది. గ్రామ్ పాజిటివ్ ఎందుకంటే మనము స్టెయిన్ చేసినప్పుడు వైలెట్ కలర్ తీసుకుంటుంది. దీనికి సెల్ మెంబ్రెయిన్లో ఎక్కువ 50 గ్లైకన్ లేయర్ అంటే 100 to 150 లేయర్స్ ఉండేదానికి ప్రైమరీ స్టెయిన్ లోపలికి పై అది అలాగే ఉంటుంది. సో ప్రైమరీ స్టెయిన్ మనము వైలెట్ కలర్ యూస్ చేస్తూ ఉంటాము, మిగతాలు క్రిస్టలిన్ వైలెట్ అదంతా యూస్ చేస్తూ ఉంటాము. సో వైలెట్ ఆర్ పర్పుల్ కలర్. సో పర్పుల్ కలర్ కనిపించడానికి మనము గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజం అని పిలుస్తాము. ఇది ఒక స్పోర్ ఫార్మింగ్ ఆర్గానిజము. స్పోరు టర్మినల్ ఇట్లా బ్రాడ్ షేప్ టర్మినల్లో ఉంటుంది. సో డ్రమ్ స్టిక్ తెర కనిపిస్తుంది. సో డ్రమ్ స్టిక్ అపియరెన్స్ ఉండేదానికి దీనికి డ్రమ్ స్టిక్ అపియరెన్స్ అని పిలుస్తాము, అలా కనిపించడానికి. ఇది ఒక స్పోర్ ఫార్మింగ్ బెసిల్ అయ్యి ఇది అనేరోబిక్ కండిషన్స్లో ఉంటుంది. ఇది ఒక ఎక్సోటాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 2 types ఆఫ్ టాక్సిన్స్ ఉంటుంది, ఎండోటాక్సిన్, ఎక్సోటాక్సిన్ అని. ఎండోటాక్సిన్ అంటే ఆర్గానిజం ఇట్ సెల్ఫ్ అదే బ్రేక్ అయ్యి అది అంటే గ్రామ్ నెగిటివ్లో మాత్రం చూస్తాము, అదే ఇచ్చేదాన్ని ఎండోటాక్సిన్ అంటాము. ఎక్సోటాక్సిన్ అంటే దాన్ని సెక్రెట్ చేస్తుంది ఎక్సోటాక్సిన్. టాక్సిన్స్లో 2 types ఉన్నాయి. అదే టెటానస్ అంటే క్లాస్ట్రీడియం టెటానై ఇడ్చే దాంట్లో 2 types ఆఫ్ టాక్సిన్స్ని ఇస్తుంది. టెటనోస్పాస్మిన్, టెటనోలైసిన్ అని. టెటనోలైసిన్ ఏమంత ఈమోలైసిస్ చేస్తుంది అంతే, అదేమంత భయంకరం లేదు. టెటనోస్పాస్మిన్ అనేది మసిల్ కాంట్రాక్షన్ చేస్తుంది, నాక్ జాస్ చేస్తుంది, ఆపిస్టోనస్ అని కండిషను. లాక్ జా అని పిలుస్తాము. ఇక్కడంతా ఫేషియల్ మసిల్స్ అంతా కాంట్రాక్ట్ అయిపోతుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బేసికలీ ఈ క్లాస్ట్రీడియం టెటానై ఆర్గానిజమ్స్ స్పోర్స్ విచ్ కాజెస్ ఇన్ఫెక్షన్ అవి ఎక్కడ ఉంటుందంటే సాయిల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు లేదంటే ఏమైనా గాయం ఉంటుంది అక్కడికి మీకు సాయిల్ కాంటాక్ట్ అయినప్పుడు ఈ ఆర్గానిజమ్స్ది స్పోర్స్ మన బాడీకి ఎంటర్ అవుతుంది, అప్పుడు మనకి టెటనస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ కానీ ఓపెన్ వూండ్ ఉంటుంది కదా, ఓపెన్ వూండ్ ఉన్నప్పుడు ఎక్కడ చిన్న గాయం ఉంటుంది, ఓపెన్ వూండ్ ఉంటుంది, అక్కడ మడ్ ఉన్నప్పుడు ఇది మోర్ ప్రోన్ గ్రూప్ అప్పుడు ఎవరైతారు ఫార్మర్స్ అవుతారు. ఫార్మర్స్ ఎక్కువ సాయిల్ తో కాంటాక్ట్ ఉంటారు కదా, సో వాళ్ళు మోర్ ప్రోన్ గ్రూప్స్ అవుతారు. ఇది సాయిల్లో రిజర్వాయర్, అక్కడ స్పోర్స్ ఉంటాయి. ఆ స్పోర్స్ మన బాడీకి వచ్చినప్పుడు మనకి టెటనస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎట్లయితుందంటే కంటామినేషన్ ఆఫ్ ద వూండ్ విత్ సాయిల్, లైక్ స్పోర్స్ కంటైనింగ్ సాయిల్. నేను చెప్తే ఎట్లయితుంది అని. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఎప్పుడు అది మన బాడీకి ఎంటర్ అయింది, ఇప్పుడు క్లాస్ట్రీడియం టెటానై మన బాడీకి ఎంటర్ అయింది, మనకి కాంట్రాక్షన్స్, మస్కులర్ కాంట్రాక్షన్స్ అవి ఇవి సిమ్టమ్స్ వచ్చేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ పీరియడ్ని ఎంటర్ అయ్యేదాన్ని ఇంకా ఆ సిమ్టమ్స్ వచ్చి స్టార్ట్ అయ్యే పీరియడ్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. ఇది 8 to 10 days ఉంటుంది. మంత్స్ వరకు ఎక్స్టెండ్ కావచ్చు బేస్డ్ ఆన్ దర్ లైక్ మన ఎబిలిటీ, మన ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది. మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే ఇంకా లేట్ కావచ్చు, మన ఇమ్యూనిటీ వీక్ ఉంటే ఇంకా త్వరగా రావచ్చు. సో 8 to 10 days ఆర్ ఇట్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు మంత్స్. మళ్ళీ ఇది నియోనెటల్ టెటానస్ అని ఒకటి పిలుస్తాం, అంటే పాపకి కూడా టెటనస్ వచ్చే ఛాన్స్ ఉంది. మనము అంబలికల్ కార్డ్ కట్ చేస్తాం కదా, అంటే పాప పుట్టినప్పుడు అంబలికల్ది కార్డ్ని కట్ చేస్తాము, మదర్కి ఫీటస్కి కనెక్ట్ అయినది. అది అప్పుడు కట్ చేసిన దశమే ఒక కౌడంగ్ స్టిక్ చేసేది, అక్కడ మొదలంతా ప్రాక్టీసెస్ ఉండేది. దాని నుంచి పాపకు కూడా టెటనస్ వచ్చేది దాని కండిషన్ ఉంది. దానికి నియోనెటల్ టెటానస్ అంటారు. నియోనెటల్ టెటనస్ ఆర్ టెటనస్ నియోనాటరమ్ అంటారు ఈ కండిషన్. దీన్ని 8th day డిసీజ్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అయ్యి వాళ్ళు హాస్పిటల్కి వచ్చేపటికే 7 days అయ్యి 8th day హాస్పిటల్కి పాపను తీసుకొని వస్తూ ఉంటాయి. అంటే కార్డ్ క్లాంప్ అయ్యింది అంటే పాప పుట్టి 8th day వస్తూ ఉంటుంది. సో 8th day డిసీజ్ అని కూడా అంటాము. ఇది ఎప్పుడు ఏంటి ఇంకా కాజ్ నియోనేటల్ టెటానస్కి కాజ్ ఏమంటే అంబలికల్ కార్డ్ని స్టాంప్ చేసేటప్పుడు కంటామినేషన్ చేసేది, దాని నుంచి ఇది అవుతుంది. ఇండియాలో ఆల్రెడీ ఎలిమినేషన్ ఆఫ్ టెటానస్, నియోనెటల్ టెటానస్ అచీవ్ అయింది. ఎప్పుడంటే 15th May 2015, అంటే 15/15/5 అని గుర్తుపెట్టుకోండి. 15th May
2015లో లైక్ టెటానస్ ఎలిమినేషన్ అయింది. ఎలిమినేషన్ క్రైటీరియా ఏమంటే 1000 లైవ్ బర్త్కి less than 1 చైల్డ్ షుడ్ గెట్ టెటానస్. దట్ ఈస్ less than 1 కేస్ ఫర్ 1000 లైవ్ బర్త్స్ టెటానస్ ఇది వచ్చిండేది. సో క్రైటీరియా అచీవ్ అయింది. సో టెటానస్ మనం ఎలిమినేట్ చేసిందామని May 15, 2015లో డిక్లేర్ చేసినారు. దీనికి ఏమేమి ప్రివెన్షన్ చేయాలంటే నియోనటల్ టెటానస్ ఏమేమి ఫాలో చేయాలంటే క్లీన్ సేఫ్ డెలివరీ చేయాలా మనము. ఏమేమి క్లీన్ చేయాలా అంటే క్లీన్ సర్ఫేస్ చేయాలా, క్లీన్ హ్యాండ్స్ తీసుకోవాలా, క్లీన్గా కట్ చేయాలా, క్లీన్గా క్లాంప్ చేయాలా, క్లీన్ టవల్ యూస్ చేయాలా, క్లీన్గా టై చేయాలా, క్లీన్ వాటర్ యూస్ చేయాలా. ఇదన్నీ అన్ని క్లీన్స్ 7 క్లీన్స్ బేసికలీ 7 క్లీన్స్ చేసి మనము నియోనటల్ టెటానస్ని ప్రివెంట్ చేయొచ్చు. మళ్ళీ ముందుకు పోతే ఏం చేయాలంటే ప్రివెన్షన్ని ఇంకా వ్యాక్సినేషన్ చేసి కూడా చేయొచ్చు. టూ టైప్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఉంది, యాక్టివ్ ఇమ్యునైజేషన్ ఆర్ ప్యాసివ్ ఇమ్యునైజేషన్. యాక్టివ్ ఇమ్యునైజేషన్ అంటే మనము దాన్ని యాంటీజెన్స్ని మన బాడీకి పంపించేసి మన బాడీలోనే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసేది చేస్తాము. మీకు తెలుసు ఆల్రెడీ యాంటీబాడీస్ న్యూట్రలైజ్ అయ్యి దాన్ని యాక్షన్ని ఇచ్చేసేస్తుంది. యాక్టివ్ ఇమ్యునైజేషన్లో యాంటీబాడీస్ మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. వేరే ప్యాసివ్ ఇమ్యునైజేషన్లో మనం యాంటీబాడీస్ అవుట్లో బయట ప్రొడ్యూస్ చేసి మనం లోపలికి పంపిస్తున్నాము. సో ఇప్పుడు యాక్టివ్ ఇమ్యునైజేషన్లో ఏమంటే ఆల్రెడీ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఉంది కదా, అక్కడ టెటానస్ని ఇంక్లూడ్ చేసేసినారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టీడీ వ్యాక్సిన్. అంటే టెటానస్ డిప్తెరా వ్యాక్సిన్. డిప్తీరియా కూడా ప్రివెంట్ చేసేట్లా అంటే 2 డిసీజెస్ని టుగెదర్ ప్రివెంట్ చేసేది టీడీ NIS అంటే నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఇంక్లూడ్ అయింది. అది షెడ్యూల్ ఎప్పుడంటే 6 పెంటావెలెంట్ మీకు తెలుసు కదా, పెంటావెలెంట్లో DPT ఉంటుంది, హెపటైటిస్ B ఉంటుంది, HIV ఉంటుంది, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్సా B వ్యాక్సిన్ టుగెదర్ అంతా సేరి పెంటావెలెంట్ వ్యాక్సిన్ అని ఇస్తారు. ఇది పెంటావెలెంట్ వ్యాక్సిన్ని ఎప్పుడెప్పుడు ఇస్తారంటే 6th వీక్, 10th వీక్, 14th వీక్ పెంటావెలెంట్ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అండ్ థర్డ్ డోస్ ఇస్తారు. అంటే నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఇది ఇంక్లూడ్ అయింది. అది షెడ్యూల్లో ఎప్పుడెప్పుడు షెడ్యూల్ చేసిందంటే పెంటావెలెంట్లో ఆల్రెడీ ఇది టెటానస్ ఇంక్లూడ్ అయింది. DPTలో డిప్తీరియా, పర్టూసిస్ అండ్ టెటానస్ అక్కడ ఇంక్లూడ్ అయింది. అది ఎప్పుడు ఇస్తారంటే 6th వీక్, 10th వీక్ అండ్ 14th వీక్లో DPT-1 అంటే పెంటావెలెంట్ 1, పెంటావెలెంట్ 2, పెంటావెలెంట్ 3 అని ఇస్తారు. మళ్ళీ 16th to 24th మంత్లో ఫస్ట్ బూస్టర్ DPT ఇస్తారు. DPTలో టెటానస్ ఉంది, డిప్తీరియా, పర్టూసిస్ అండ్ టెటానస్ అక్కడ ఉంది. మళ్ళీ 5 to 6 ఇయర్స్లో ఒక సెకండ్ DPT బూస్టర్ ఇస్తారు. మళ్ళీ 10 to 16 ఇయర్స్లో థర్డ్ లైక్ TD1 and 2 అని బూస్టర్ డోస్ అంటే టెటానస్, డిప్తీరియా, టాక్స్ అది అని TD1, TD2 అని 2 ఇస్తారు. సో టోటల్ 7 doses ఆఫ్ టెటానస్ ఇది రికమెండెడ్. మళ్ళీ అప్పుడే చెప్తుంది పెంటావెలెంట్ అంటే ఏమని TT అని 2 ఉంది. TT అంటే టెటానస్ మాత్రం ఉంటుంది, డిప్తెరా ఇంక్లూడ్ అయ్యేది. అది ట్రోమా కేసెస్లో ఇస్తారు. ట్రోమా అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అది ఇది అప్పుడు చెప్పుకోండి. TD ఇది ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తారు. మోస్ట్ ఎంత త్వరగా మీరు కన్సెప్షన్ కన్ఫర్మ్ చేసుకోయిన తక్షణమే TD తీసుకునేది మంచిది. ఫస్ట్ విజిట్లోనే యూజువల్లీ